హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు సునీత కృష్ణ ఛానల్. ఈరోజు మీకు నేను కంద పులుసుని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చండి. నేను చేసే పులుసు కూరలు అంటే నా ఫ్యామిలీ మెంబర్స్కి అలానే నా ఫ్రెండ్స్కి చాలా ఇష్టం. ఈ కంద పులుసు అంటే ఇంకా ఇష్టం. నా ఫ్రెండ్ సిరి ఈ కంద పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోగా చేసి పెట్టమని అడిగిందండి. నా ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్ కోసం ఇది డెడికేట్ చేస్తున్నాను. అలానే నా సిరి అక్కయ్య కోసం. కంద పులుసు మనం ఎప్పుడు ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ముందు రోజు రాత్రి కందని ఉడికించుకొని ఉంచుకోవాలి. కందదుంపని అప్పటికప్పుడే మనం ఉడికించి వండినట్లయితే ఆ కందదుంపకు ఉండేటటువంటి దురద అనేది మన నాలికని చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి. అందుకే ఖచ్చితంగా ముందు రోజు కందదుంపని ఉడికించుకోవాలి. కందదుంపని కుక్కర్లో పెట్టి 4 విజిల్లు పెట్టేసినట్లయితే చక్కగా ఉడికిపోతాయి. రాత్రి ఉడికించుకున్నటువంటి ఈ కందదుంపలపై ఉన్నటువంటి తొక్కని ఉదయాన్నే తీసేద్దాం. చేత్తో పీల్ తీసేసుకున్నా పర్వాలేదు, లేదా ఇలా చాక్ పెట్టి నీట్గా తీసేసుకుంటే ఇంకా మంచిది. కందదుంపకున్నటువంటి ఈ వేస్ట్ అంతటిని కూడా చాక్తో ఈ విధంగా క్లీన్ చేసేసుకుందాం. ఇప్పుడు మీడియం సైజు ముక్కలుగా వీటిని కట్ చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇక్కడ ప్రాసెస్ని మొదలు పెట్టేద్దాం. కడాయి వేడెక్కిన తర్వాత 4 స్పూన్స్ ఆయిల్ని వేసేసుకుందాం. కొంచెం ఆవాల్ని వేసేసుకుందాం. అలానే కొంచెం అంత జీలకర్రని వేసేసుకుందాం. పచ్చిమిర్చిని కొంచెం కట్ చేసి వేసేసుకుందాం. కొంచెం అంత కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందాం. 4 ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. అలా అయితే తొందరగా ఆనియన్ పీసెస్ అనేవి వేగిపోతాయి. ఆనియన్ పీసెస్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. 2 టమాటోల్ని మిక్సీ పెట్టేసుకొని ఆ ప్యూరీని కూడా యాడ్ చేసేసుకుందాం. టమాటో ప్యూరీ కూడా 1 మినిట్ వేగిన తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాము. రుచికి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. 1/2 స్పూన్ ధనియా జీరా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుందాం. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసే విధంగా చక్కగా కలిపేసుకుందాము. గ్రేవీ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేపుకున్నట్లయితే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి కందదుంప ముక్కల్ని గ్రేవీలో వేసేద్దాం. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఉప్పు కారం అన్నీ పట్టేటట్లుగా కొద్దిసేపు వేగనిద్దాం. ఇక్కడ నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నానండి. కందదుంపలు 2 మినిట్స్ వేగిన తర్వాత చింతపండు రసాన్ని వేసేసుకుందాం. అంతా కలిసే విధంగా గరిటతో కలిపేసుకుందాము. ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ 5 మినిట్స్ పులుసుని మరగనిద్దాం. 5 మినిట్స్ పులుసు మరిగిన తర్వాత ఇందులో చిన్న బెల్లం ముక్కని కొంచెం కసూరి మేతిని వేసేసుకుందాం. ఇవి వేసినట్లయితే పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నోటికి చాలా కమ్మగా రుచిగా ఉండేటటువంటి కంద పులుసు రెడీ అయిపోయిందండి. నాకు కంద పులుసు వండినప్పుడల్లా ఒక సామెత గుర్తొస్తుంది. మీకు ఆ సామెత తెలిసినట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సునీత కృష్ణ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.